సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లోబీ పంప్స్. ఇయాల్టి మన దుమ్దా ముచ్చట్లలో మస్తుగానే ముచ్చట్లు పట్టుకొచ్చినా ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. కాంగ్రెస్ లా కథ ఎట్లుంటదోలా, ఒక లీడర్కు ఇంకో లీడర్కు పాడనే వాడది. కాళ్ళ కట్టెలు పెడతారు, ఎవరన్నా ఎదుగుతుర్రంటే కిందికి గుంజుతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే కడుపు మంటు ఉంటుంది అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఈ మాట ఎందుకు తీసినా అంటే, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడంను కూడా మన కాంగ్రెస్ లీడర్లు వెన్నుపోటు ఓడిసిరట కాదు, ఇగో గిట్లనే చెప్పుకుంటుర్రు. మరి అసలు ఏమైంది, ఏంది కథ అరుచుకుందాం పారి. అయితే మీనాక్షి నటరాజన్ మేడంను మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుదామని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అనుకున్నారు. ఆమె నామినేషన్ కూడా ఇచ్చింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో మేడం రాజ్యసభ ఎంపీ అవుతుంది. ఇంట్లో ఎవరికో అన్యాయం లేకుండే, కానీ మేడం ఎంపీ అవుడు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఇష్టం లేనట్టున్నదోలా కండ్లు మండినే కావచ్చు, మనకు తెలియదుగా. ఆమె నామినేషన్ పత్రం బరాబర్ లేనే లేదని ఎలక్షన్ సంఘపోళ్ళు నామినేషన్ తీసేసిర్రు. అంటే ఆమె ఇప్పుడు ఎంపీ కాదన్నట్టు. కానీ గిట్లా అవుతుందని బీజేపీలకు ముందే ఎరికే కావచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళు ముందే ఇంకో అభ్యర్థిని కూడా నిలబెట్టిరు. ఇంకేమున్నది, మీనాక్షి మేడం జాగల బీజేపీ లీడర్ ఎంపీ అవుతాడట, వాళ్ళకు బలం లేకున్నా. మరి మీనాక్షి మేడం వేసిన నామినేషన్ ఎందుకు పనిచేయలే, ఎలక్షన్ సంఘపోలు ఎందుకు పక్కకు పెట్టిర్రు అంటే, మేడం మీద మన తెలంగాణలో ఏదో పాత కేసు పడ్డదట. ఆ కేసు ముచ్చట నామినేషన్ పత్రంలో రాయలే అని బీజేపీలు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ సంఘపోలు ఆమె పోటీని రద్దు చేసిర్రు. మరి ఇంట్లో మన కాంగ్రెస్ వాళ్ళ కుట్ర ఏమున్నది అని అనుకోవచ్చు. అసలు ఆ కేసు సంగతి గా ముచ్చటంతా ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే మధ్యప్రదేశ్ బీజేపీలకు చెప్పిర్రట కాదు. వీళ్ళు చెప్తే వాళ్ళు ఎలక్షన్ సంఘపోలకు చెప్పి నామినేషన్ అక్కడకు రాకుండా చేసిర్రట. గిదే ముచ్చట బీజేపీ మధ్యప్రదేశ్ మంత్రి సారే చెప్పిండు కూడా. అంతలావై తినుర్రి. मैं इतना आपको जरूर कहूँगा कि भारतीय जनता पार्टी लोकतंत्र पर विश्वास रखती है. हम चुनाव नहीं हुए तो भी हमारे भाई लोकसभा सदस्य राज्यसभा के सदस्य बने, और चुनाव होते तो भी बनते, इसलिए कि कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए, कहाँ से आए हमारे तेलंगाना से, कहाँ से आए भाई. और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. ఇన్నారా, తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల నుంచే మాకు ఎరకైంది, లేకుంటే మాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయని అనబట్టిండు. అంటే మీనాక్షి మేడం ఎంపీ కాకుండా కుట్రేషన్ నడిచిందంతా ఇక్కడి కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచే అని చిన్న పోరన్కి కూడా అర్థమవుతుంది. అసలు ఈ కేసున్న ముచ్చట్ని మీనాక్షి మేడంకు తెలియదట, కానీ మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు తెలిసిందంటే ఇక్కడి కాంగ్రెస్ లీడర్లే అక్కడి బీజేపీ లీడర్లతో చేతులు కలిపి ఎగేసిరని తేలిపోయింది అంటుర్రు. ఇక చెప్పు కాత. అయినా మీనాక్షి మేడం మీద ఇక్కడోళ్లకు ఎందుకు ఇంత పగ, ఎందుకు ఇంత కోపం ఉంటుందని అనుకోవచ్చు. తెలంగాణలో చెయ్యి పట్టి పాలన ఎట్లా నడుస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అసలు కాంగ్రెస్ ఇజ్జతే పోతుంది. అంటే కూల్చుడు, లేకుంటే రైతుల భూములు గుంజుకునుడు. గిసొంటి అద్దు తెలంగాణలో కాంగ్రెస్ ఖతమవుతుందని ఇక్కడోళ్లకు మీనాక్షి మేడం ఒకటికి 10 మాటలు చెప్పిందటనోళ్ళ. గిందుకే ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా కోపాలు వచ్చినాయి. ఆమె పెత్తనమేంది మా మీద, ఇక రేపు ఎంపీ అయితే ఈ పెత్తనం ఇంకెక్కువ అవుతుంది అని వీళ్ళు కండ్ల మంటతనం పెట్టుకున్నారట. అందుకే ఎంపీ కాకుండా పువ్వు పార్టీతోని చేతులు కలిపి కుట్రేషం వేసిరని చెప్పుకుంటుర్రు. ఇక వాళ్ళు ఉపాయం చేసినట్టుగానే పాపం మీనాక్షి మేడం నామినేషన్ను ఎలక్షన్ సంఘపోలు చెత్తబుట్టల పడేసిర్రు. ఇక ఇప్పుడు ఆమె రాజ్యసభకు పోకుంటాయింది. చెయ్యి పార్టీ లీడర్ల కండ్లు చల్లబడ్డాయట. ఇగో గిట్లనే అంటుర్రోళ్ళ చాలా మంది. అంటే ఇది వెన్నుపోటు కాకుంటే ఇంకేంటిది. మరి ఇట్లా సొంత పార్టీ పెద్ద లీడర్కే వెన్నుపోటు దేవలు. వెన్నుపోటు అంటేనే మీకు ఎవరు యాదికత్తరోళ్ళ. ఆ వెన్నుపోటు మనిషి నేర్పిన విద్యతోనే ఇక్కడి శిష్యులు కథ నడిపిండ్లని ఇక ఇంకో కొందరు చెప్పుకుంటుర్రు. ఆవుగాని మీ దిక్కు వాన పడుతుందా అనోళ్ళ?
ఇగో హైదరాబాద్లా వానదేవుడు వాన ఉరిపియాలనా అద్దా పడాలనా అద్దా అని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుండు. ఇన్నొద్దులు ఎండా ఎండ ఇంకెప్పుడు వానకాలం వస్తుందిరా భగవంతా అని అనుకున్నాం కదా. అసలు ఈ వాన కంటే ఎండనే కావాలి, ఎండాకాలమే ఉండాలి అన్న కాడికి వచ్చింది. ఎందుకంటే ఆగో చిన్నపాటి వానకే చూడు పట్నం అవతారం ఎట్లయిపోయిందో. ఇగో వానాకాలం స్టార్ట్ అయ్యి ఒక్కరోజే అయింది అంతే కదా. మన హైదరాబాద్ పట్టణంలో పొద్దుమికి ఒక పావు గంట వాన పడ్డది. పావు గంట వానకే కథ చూడు ఎట్లయిందో. ఎక్కడికక్కడ పట్నం ఆగిపోయింది. నరకం అంటే ఎట్లుంటుందో మన పట్నం జనం కండ్లారా చూసిర్రు. చెట్లు ఇరిగిపోయినాయి, వాటిని తీసే దిక్కులేదు. రోడ్ల మీదనే వరద. అసలు చెరువేదో రోడ్డేదో అర్థం కాకుండానే కనబడ్డది. ఏడ చూడు నీళ్లే. నడి రోడ్డు మీద మోకాల లోతు కంటే ఎక్కువ వచ్చినాయి. బండ్లు మునిగిపోయినాయి. బస్సులు ముంగటికి కాదులుడే లేదు. గంటల కమానం రోడ్ల మీదనే ఉన్నారు జనాలు. ఇక బస్తీలల్లా పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయోళ్ళ మరి గంటలు గంటలు వాన కొట్టిందా అంటే అది కాదు. పావు గంట వానకే పట్నం మునిగిపోయినంత పనైంది. మునిగిపోవుడు కాదు, అసలు ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇక రోడ్ల మీద ఆగిపోయిన జనాలు మన రేవంత్ సార్ను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒగ శాపాలు పెట్టిర్రా అనొల్ల. మీరైతే చెవులు మూసుకుంటారు కావచ్చు అంటే వాళ్ళు గంతగనం అవస్థ పడ్డారు మరి. మునిగిపోవుడు కాదు, అసలు ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇక రోడ్ల మీద ఆగిపోయిన జనాలు మన మరి జిహెచ్ఎంసోళ్ళు, హైడ్రావోళ్ళు, జలమండలోళ్ళు, రెవెన్యూ ఆఫీసర్లు, కరెంటోళ్ళు ఏం చేస్తాండ్లంటే ఏం చేయనీయలేదు కూడా వాళ్ళను. ఏడుదాన్ని ఇడిచిపెట్టిర్రు. ఇగో పట్నం గిట్లా దండ్లాడింది. ఇడ ఇంకోటి చెప్పాలి, రేవంత్ సారు చెరువులకు జీవం పోత్తా వాన పడితే రోడ్ల మీదకి నీళ్లు రాకుండా చేస్తా అనుకుంటా హైడ్రా పేరుతోని ఇండ్లు కూలగొట్టే కార్యం పెట్టుకునే కదా. పాపం గరీబోలు ఉండేదందుకు కూడా గూడు లేకుండా చేసే. ఇప్పుడు గా హైడ్రా ఫెయిల్ అయిందని ఈ నీళ్ళే గావాయి. ఇండ్లు కూలగొట్టిన చిన్నవానకే గిన్ని గనం నీళ్లు రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాయి? రోడ్లే చెరువులు లెక్క ఎందుకు మారినాయి? అసలు ఆ ఇండ్లు కూలగొడితేనే వరద ఇంకా ఎక్కువైపోయింది. రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయని జనాలే అంటుర్రు. కాదు, వానకాలం ఇంకా చక్కగా షురుగాక మునిపే పట్నం పరిస్థితి గిట్లుంటే ఇక రాను రాను పరిస్థితి ఎట్లుంటది కావచ్చు. పెద్ద వానలకు ఇంకెట్లా ఆగమైతుంది అయి ఉండాలి. ఇగో గిట్లనే భయం అవుతుందోలా పట్నం జనాలకు. ఆవుగాని గ్రామ పంచాయతీ ఆఫీస్కు పోతున్నారా అనొల్లా మీరు? పనులు అవుతున్నాయా? ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అత్తాన్లా
యాళ్ళకి ఆఫీస్ని తెరుస్తుర్రా అంతా నిమ్మలమేనా? గిదంతా ఎందుకు అడుగుతుందబ్బా అనుకుంటుర్రా ఎట్లా? ఏం లేదు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాల ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు కొత్త బిల్డింగు కట్టిర్రు. కట్టుడు గిట్టుడు అంత అయిపోయింది, కానీ ఆ బిల్డింగుకు తాళం పడ్డది. ఎందుకు అంటారా? పారి అరుచుకుందాం గాని. గిదేనోళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసు కోనారావుపేట మండలం కనగర్తి ఊర్లే కట్టిర్రు. కానీ ఇప్పుడు తాళం ఉన్నది. ఏ టైం ఇంకా కాలే కావచ్చు, లేకుంటే ఆఫీసు మూసే యాళ్ళైపోయి ఉండాలే అని అనుకోగల్లా. కాదు కాదు, ఇగో దీనికి తాళం వేసింది గీ పెద్దననే. ఎందుకో చెప్తాడు ఇనుర్రి. ఈ బిల్లు ఎవరు కట్టినా అంటే బదిలాడితే అందరు కలిసి బదిలాడితే కట్టినా. అప్పుడు వార్డు నెంబర్లు ఈ తంతలు కట్టిన బిల్లు రావాలి. ఎత్తు పెంచినాం, లెవెల్ ఇటు ఎక్కువ పెంచినాం, ఫిట్కు 2 ఫీట్లు పెంచినాం, అది రావాలి. హైట్ పెంచినాం, ఆ బిల్లు రావాలి. వెనకసిరి ఇస్తా అని చెప్పి వాళ్ళు రాసి చెప్పిర్రు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు కట్టే నేను 8 లక్షలు మునిగిన. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏమన్నా అంటే ఇది ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది బిల్లు అంటే 20 లక్షల బిల్లు అయింది. అర్థమైందా అనుల్లా ఎందుకు తాళం వేసిండో? అయితే ఈయనే కాంట్రాక్టర్ మల్లారెడ్డి. దీన్ని గట్టి ఏడాది అయిందట, కానీ సర్కార్ తరపున ఇప్పటికి పైసలు రాలేదటనోళ్ళ. దగ్గర 1,50,000 రూపాయల బిల్లులు రావాల్సిండే. ఆఫీసర్లు లీడర్ల చుట్టూ తిరిగి నెరవడ్డాడు కానీ బిల్లు మాత్రం ఇత్తలేరెవ్వలు. అన్నట్టు ఈ షెయ్యి పార్టీ పాలనలా చేసిన పనికి బిల్లులు రావాలంటే ఏం చేయాలనో అందరికీ ఎరకైపోయింది కదా. సపరేట్గా చెప్పవలసిన పని కూడా లేదు మీకు. కమిషన్లు ఇయ్యందే పైసలు విడుదలైతలేవు. కానీ ఈయననేమో నేను చేసిన పనికి నేనే ఉల్టా ఎందుకు కమిషన్ ఇవ్వాలి అని అనుకున్నాడో ఏందో కానీ ఏడాది సంది పైసలు ఎత్తలేవు. మరి ఎంత అవస్థ అవుతుంది పాపం. అప్పు చేసి కడితే వడ్డీలకే పోతున్నాయి సంపాదన అంతా. ఇక గిట్లా కాదనుకొని డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఆఫీస్కే తాళం వేసిండు. నాకు వచ్చే పైసలు నా చేతిలో పెట్టేదాకా తాళం తీసుడే లేదని చెప్తుండు. అదన్నట్టు ముచ్చట. ఇది ఒకటనే కాదు, మన రాష్ట్రంలో గురుకులం బళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు కూడా చాలా మట్ల తాళాలు పడ్డాయి. సర్కారేమో కిరాయి పైసలు ఇచ్చులేదు, రావాల్సిన బిల్లులు మంజూరు చేసులేదు. వీళ్ళేమో సూషి ఇగో గిట్ల సర్కార్ ఆఫీసులకే తాళాలేస్తుర్రు. గిట్లున్నది ఇప్పుడు మన కాడ ప్రజాపాలన కథ అని అంటుర్రు జనాలు. ఇప్పుడు మనం నిర్మల్ దిక్కు పోదాం. ఆడ రత్నాపూర్ ఖాన్లే అనే చిన్న ఊరు ఉన్నది. ఆ చిన్న ఊరుకు ఇప్పుడు పెద్ద పేరు వచ్చింది కాదు, ఉత్తపచ్చి పేరు కూడా కాదు. గిన్నీస్ బుక్కోళ్ళే పర్షాన్ అయ్యే అంత పెద్ద పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏమిటికి వచ్చింది అంటారా? పారి ఆ ఊరికే పోదాం. గిదే రత్నాపూర్ ఖాన్లీ. గీ బుజ్జయ్య ఊరికి ఇప్పుడు పెద్ద పేరు పట్టుకొచ్చింది. ఈమె పేరు జోయ్ అబిగేల్. ఆమె చేతిలో చూడు రేమున్నదో కనబడ్డదా అనోళ్ళ. గిన్నీసు బుక్కోళ్ళు మెచ్చుకుంటా ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చిర్రు. ఈ జోయ్ అబిగేలు కీబోర్డ్ వాయించుట్లా ఇప్పుడు దునియాలనే తోపైందట. అగ చూడు ఎంత మంచిగా కీబోర్డ్ వాయిస్తుందో. అయితే మొన్న హైదరాబాద్లో 22 దేశాల నుంచి 2,000 మంది కీబోర్డు వాయిద్యకారులు పోటీలలో పాల్గొంచుకున్నారు. అందులో 777 మంది గంట సేపటి దాకా రికాం లేకుండా కీబోర్డు వాయించిర్రట. ఆ 777 మందిలా మన నిర్మల్ బిడ్డ జోయి అబిగేలు అందరికంటే మంచిగా కీబోర్డు వాయించి అందరిని పరిచయం చేసింది. ఇక గిన్నీస్ బుక్ వాళ్ళు కీబోర్డ్లా నువ్వే తోపు అనుకుంటా ఆమెను గిన్నీస్ బుక్ల పేరెక్కిచ్చి సర్టిఫికెట్ ఇచ్చిర్రు. నిజంగా ఈ బుజ్జిని తారీఫ్ చేయవలసిందే. మన తెలంగాణలో ఉన్న చిన్న ఊర్ల ఉట్టి కీబోర్డ్ల రికార్డు కొట్టుడంటే చిన్న ముచ్చట్నా కదా? శభాష్ రా బుజ్జి. ఏ మాట కామాటేనోళ్ళ ఎంత దోస్తులైనా ఎంత దగ్గరోళ్ళైనా ఎంత కలిసిమెలిసి ఉన్నా ఇద్దరు నడుమ లొల్లులు అనేటివి అయితేనే ఉంటాయి. అలుగుడు గులుగుడు బతలాడుకునుడు, అవసరమైతే మాట్లాడకుండా మౌన దీక్ష పెట్టుడు గిసొంటి చేస్తారు కదా. ఇక మన ఆడోళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు. అయితే రాను కథంతా ఉల్టాపల్టా అయ్యేటట్టున్నది. మనుషులను చూసి జీవాలు కూడా అలుగుడు పెడుతున్నాయా ఏందా అనిపిస్తుంది. ఆగో ఏమో అనుకుంటాం గాని జీవాలు కూడా మనుషుల కంటే బాగా హుషారైతున్నాయోల్లా. మరి మనుషులను చూసి అవి నేర్చుకుంటున్నాయో లేకుంటే వాటి మెదడు కూడా పెరిగిందో మనకు తెలుస్తలేదు గాని అయితే ఈ గొరిల్లా చేసిన కథను మీరు చూడాలి.
చూసినావా దీని శకలు చూస్తా అంటే ఏమనిపిస్తుందోలా మీకు? ఆగో నెత్తి గొక్కుంటుంది, మూతి ముడుచుకుంటున్నది, హట్ అయిపోయింది, ఫీల్ అయిపోయినట్టు చేస్తాంది. అలుగుడు గులుగుడు ఇగో ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే ఇది జపాన్ గోరిల్లా. అక్కడున్న ఒక జూ పార్కులు ఉన్నది, మొగదే. దీనికి ఒక ఆడ గోరిల్లతోని దోస్తానున్నది. ఇక దోస్తానన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు గించాదులు అవుతుంటాయి కదా. ఇక ఈ మొగ గోరిల్లా కూడా దోస్తుతోని చిన్నపాటి లొల్లైనట్టున్నదోలా. ఆ ఆడ గోరిల్లా దీన్ని దేకలేదట, షెల్పో అని దూరం పోయినట్టు చేసిందట. ఖాతం ఇక ఇది అలిగింది, మూతి చూడు ఎట్లా మార్చిందో. ఆగో అంత పర్షాన్ చేస్తుంది కదా, సేమ్ మనుషుల లెక్కనే చేస్తుంది కదా నోళ్ళ. ఇక దీన్ని ఎవరో వీడియో తీసి పెడితే సేమ్ మా ఇంట్లో లెక్కనే ఉన్నది కథంతా అని ఒక్కొక్కరు ఈ గోరిల్లాను చూసి మురిసి ముప్పందం అవుతుర్రు. సరే ఈ గోరిల్లా ముఖం చూసినాక నాకు ఇంకోటి యాదికొచ్చింది. ఇప్పుడు అంతా ఏఐ జమానా కదా, మనకి ఏది కావాలంటే అది చేసి పెడుతుంది ఈ ఏఐ. ఇప్పుడు జీవాలు ఏం మాట్లాడుకుంటున్నాయో వాటి మనసులో ఏమున్నదో కూడా చెప్తుందట నొల్లా. అరే ఆవంటే ఇప్పుడు గట్లనే ప్రయోగాలు గియోగాలు చేస్తాను సైన్స్ వాళ్ళు. అంటే జీవాలు ఎప్పటికీ ఒక లెక్కనే సపోర్ట్ చేయాయి కదా. ఆగో అవి వేసే అరుపులు గిరుపులను ఏఐలా పెడితే అవి ఏం మాట్లాడుతున్నాయో మనకు తెలిసిపోతుందట. జంతువుల భాష కూడా మనకు ఎరుకైతుందట. ఆగో గసొంటి జమానా కూడా వస్తుంది. నిజంగా అసలు కాలం చూడు ఎట్లా మారిపోతుందో. అసలు రాను రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు వింతలు విడ్డూరాలు చూడవలసి వస్తుందో ఏమో పోర్రి. ఇక ఇంకొక ముచ్చట ఉన్నది, ఇక ఒక్క ముచ్చట చూస్తే ఒక చిత్తం అవుతుంది, చూద్దాం పార్రి. ఆ ముచ్చట దొంగలదే. అసలు అయితే చెప్పొద్దని అనుకున్నా కానీ వీళ్ళు దొంగతనం చేసి ఇట్లా ఫెయిల్ అయిపోయి ఎట్లా దొరికిరో తెలవాలి కదా మీకు, అందుకే చెప్తున్నా అన్నట్టు. అసలు దొంగతనానికి వయసుతోని సంబంధం లేదని యోగి పెద్దవ రుజువు చేసింది వల్ల. యోగి ఈమె దుబ్బాకలో ఉంటుంది, బస్టాండ్ కాడ బస్సు దిగి ఇంటికాడికి పోతుంది. అంతల్నే లక్ష్మి అనట ఆమె పాపం ఈ ముసలవ్వ మెడలోకి వెళ్ళి గొలుసు కొట్టేసిందట. కానీ దొరికిపోయింది. జనం దొరకబట్టి పోలీసులకు అప్పయ్య చెప్పారు. ఇగో వీళ్ళేమో జడిచర్ల దొంగలు. వీళ్ళు ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు కావచ్చు. ఈపు సాపు చేసుకున్నారు. ఒక అక్క మెడలకెళ్ళి గొలుసు గుంజుకొని వారిపోతుంటే ఊరోళ్ళందరూ ఒక్కటే వాళ్ళందరూ కబట్టిర్రు. ఇక వాళ్ళ స్టైల్లో సన్మానం చేసి పోలీసు వాళ్ళకి ఇడిచిపెట్టిర్రు. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ దొంగలు అయితే ఛార్జింగ్ మిషన్లను కూడా ఇడిచిపెడతలేరు వాళ్ళు. అసలు ఎలక్ట్రిక్ బండ్లకు ఛార్జింగ్ చేసే గన్నులను తీగలను ఎత్తుకపోయారు. ఇక చెప్పు వాళ్ళని ఏమనాలే. అసలు ఛార్జింగ్ గన్నులతో వాళ్ళకేం పను, వాటిని ఏం చేసుకుంటారో ఏం పాడో. ఇగో గిట్లా మోపైరు దొంగలు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇయాల్టి దుమ్దా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.